అప్పటికప్పుడు ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకుని హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. నచ్చితే ట్రై చేయండి. ప్యాన్లోకి కాస్త నూనె వేసేసుకొని వేరుశనగుళ్ళు జీడిపప్పు వేసేసుకొని వేయించుకొని అందులోనే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని పోపును బాగా వేయించుకోవాలి. హింగువ ఉంటే హింగువ వేసుకోండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే మిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ పోపులోనే పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది. చాలామంది ప్రిపేర్ చేసినప్పుడు కలర్ బాగా రాదు అనుకుంటూ ఉంటారు. ఇలాగ పోపులోనే మనము ఆయిల్లోనే పసుపు వేసుకుంటే రెసిపీ మొత్తానికి ఫుల్ కలర్ అయితే వస్తుందండి. పచ్చిమిర్చి చీలికలు కూడా మనం కారంకి సరిపడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి పోపులో. తర్వాత ఇందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇదైతే ప్రసాదం కింద కూడా పెడతారండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, మీరు అమ్మవారి పూజలు చేసినప్పుడు ఈ విధంగా ప్రసాదం కూడా చేసి పెట్టొచ్చు అన్నట్టు. బాగా ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నట్టు ఉల్లిపాయ ముక్కల్ని. మరీ సాఫ్ట్గా మగ్గాల్సిన అవసరం లేదండి. మనకి తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో నోటికి తాకుతూ ఉంటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న అన్నంలోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాగా ఒక లెమన్ని జ్యూస్ ఈ విధంగా పిండేసుకున్నామంటే బాగా మిక్స్ చేసేసుకున్నామంటే హెల్తీగా అలాగే టేస్టీగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.